కాదు. ఇప్పుడు మనము 2B ఫామ్తో పాటు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫామ్ 26తో పాటు ఒక అఫిడవిట్ దానికి పెట్టాలి అటాచ్మెంట్. అఫిడవిట్ మనకి రేపు లాయర్ వస్తారు, ఆయన మొత్తం చెప్తారు, ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అంతా సెట్ చేసి పెడతారు. సో 2B ఫామ్, 26 ఫామ్, అఫిడవిట్. ఓకే, ఏది అఫిడవిట్ అని అడ్వకేట్ చేస్తాం. The candidate has to submit 2 stamp size photographs, 2 cm, 2.5 cm, which is identical to the one that is fixed by the candidate on 2B form and 26, which is latest by 3 months along with the declaration starting the same. So మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాల్సింది, జస్ట్ స్టాంప్ సైజ్ ఉంటుంది కదా, 2 ఇంచులు 2.5 ఇంచులు ఈ సైజులో చిన్న ఫోటోస్ ఇస్తారు. 2 ఫోటోస్, ఎక్కువ ఫోటోస్ కాదు. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ అవసరం లేదు, లాస్ట్ టైం పాస్పోర్ట్ కూడా కావాలి అనుకున్నాను. సో ఓన్లీ 2 చిన్నవి ఇక్కడ రాసి ఫామ్ లో ఉండేది మనం ఫాలో అవుతాం. రేపటి రోజు తేడా ఉందంటే ఈ ఫామ్ తీసుకెళ్ళి మనం తీసుకోవాలి. ఇప్పుడు ముందే సంతకం పెట్టుకొని మనం తీసుకొని వచ్చేసాం. సో అక్కడ కావాల్సింది 2 వెనకాల పెట్టుకోండి, పాస్పోర్ట్ పెట్టుకోండి, ఇది పెట్టుకోండి వెనకాల. కాకపోతే అక్కడ కావాల్సింది మనకు ఇవి 2. మనకేమైనా అటు ఇటు అయితే కూడా తేడా అయితే అప్పటికప్పుడు ఏమైనా చేసుకొని ఎప్పుడైతే పెట్టుకోండి. Affidavit of the candidate in form 26 shall be attested by first class magistrate. సో మనకి 2B ఫామ్ తో పాటు అఫిడవిట్ రేపు మన అడ్వకేట్ వస్తారు, అది చూసుకుంటాం. సో అఫిడవిట్ కంపల్సరీ. The candidate shall open a new bank account on his name before filling of nomination exclusively for TSLA election 2023 and all his election related expenditure shall be made through it. అయితే ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ అనేది మనం 1 డే బిఫోర్ తీసుకోవాలి. నువ్వు నామినేషన్ వేయడానికి పోతున్నావు కదా, రేపు ఈ రోజు ఓపెన్ చేసుకోవాలి. ఈ రోజు ఓపెన్ చేస్తే ఎట్లా మీకు డౌట్స్ రావచ్చు, ఏంటంటే పాస్బుక్ రాదు, పేపర్లు రాదు, అది రాదు, ఇది రాదు, దానికి అన్ని ఉంటాయి. మీకు ఓపెన్ చేసి అనే ఒక స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ ఉన్నా సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతి బ్యాంకులలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాట్లాడి పెడతారు. ఏంటి అంటే మాట్లాడి పెట్టిండ్రు, ఎలక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే వస్తారో ఫస్ట్ వాళ్ళకి నిల్చోబెట్టకుండా వాళ్ళ పనులు చేసి పంపించాలి. సో మీ పనులు ఫస్ట్ అవ్వాలి. ఎక్కడైనా మీకు ఏమైనా ఇబ్బంది అయితే మీరు గట్టిగా మాట్లాడండి, మాకు ఎలక్షన్ ఆఫీస్ నుంచి నోటీస్ ఉంది, దీని పని ఫస్ట్ చేయాలి, మీరు మాకు బ్యాంక్ అకౌంట్ ఇమీడియట్గా ఓపెన్ చేసి ఇవ్వండి అని చెప్పి గట్టిగా మాట్లాడచ్చు, అడిగి తీసుకోండి. మనం 1 డే బిఫోర్ తీసి పెట్టుకోవాలా. అండ్ మోర్ ఓవర్ ఫోటోగ్రాఫ్స్ ఏదైతే మనం అది చిన్నది తెస్తున్నాం కదా ఇప్పుడు, అది లేటెస్ట్ అయి ఉండాలి. ఎప్పుడో తెలియదు, లాస్ట్ 3 months కిందటే ఉండాలి, 3 months లోపలే ఉండాలి. ఇప్పుడు నుంచి 3 months లోపల. సో బ్యాంక్ అకౌంట్ అందరికీ క్లియర్ కదా, 1 డే బిఫోరే ఓపెన్ చేయండి. ఈ బ్యాంక్ అకౌంట్లోనే మనం ఏ ట్రాన్సాక్షన్స్ అయినా చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఎలక్షన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏది ఉన్నా సరే ఇదే షో చేస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ఓన్లీ పర్పస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని షో చేయడానికి. దీని లిమిట్ ఉంటుంది 25 lakhs. ఎమ్మెల్యేకి బ్యాంక్ అకౌంట్ 25 lakhs, ఎంపీకి వచ్చేసి 40 lakhs. ఓకే, మనం అంతా ఏం చేస్తున్నాం అంటే మనం ఎంత తెలియదు అంటే ఎక్స్పెండిచర్. బట్ ఏంటంటే లిమిట్స్ మీకు చెప్పాలి. లిమిట్స్ ఏంటంటే 25 lakhs ఫర్ అన్ ఎమ్మెల్యే క్యాండిడేట్, 40 lakhs ఫర్ అన్ ఎంపీ క్యాండిడేట్. The candidate shall be aged at least 25 years. నామినేషన్ వేసే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా 25 అబౌవ్ ఉండాలి ఏజ్. బిలో 25 నామినేషన్ will not get accepted. The candidate shall have been registered as a voter in any constituency of state and shall be verified with the latest electoral roll. Candidates ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ డివిజన్ నుంచి ఎలక్షన్ కార్డు ఉండాలి. ఇప్పుడు మీ నియోజకవర్గం నుంచి మీరు
ఎలక్షన్ కార్డు తెచ్చుకోవాలి. అంటే మీది ఆల్రెడీ ఉంటుంది, లేకపోతే కూడా అప్లై చేసుకోండి. ఇప్పటికి ఏమైనా ప్రాబ్లం ఉంది, ఏమైనా హోల్డ్లో ఉంది అంటే ఆర్ఈఓ ఉంటారు, వాళ్ళతో వెళ్ళి మాది ఇట్లా హోల్డ్ ఉంది, జల్దీ ఏదో ఒకటి చేయండి అంటే అది గంటలో ఏమన్నా చేసి పంపిస్తారు. కరెక్షన్స్ కానీ లేకపోతే అలా ఆప్షన్ లేదంటారు, చేయలేదు. నేను ముందుగా కూడా అడిగాను, ఈ సేవలలో కాదు, డైరెక్ట్ మండలానికి పోయినా, మండలానికి పోతే ఆర్టీఓ ఆఫీస్ పంపించారు. ఆర్టీఓ ఆఫీస్ పోయి అడిగితే కూడా మాకు అలాంటి ఆప్షన్ లేదని అంటున్నారు. ఏమడిగినారు? కరెక్షన్ లేదంటారు, కరెక్షన్ ఆప్షన్ లేదంటారు. కరెక్షన్ నిన్న మనం ఏం చేసినాం మనోజ్? నేను ఎప్పుడు చేసినాం? 31st. మేము ఆల్రెడీ ఆన్లైన్ చేసుకున్నాము, అప్డేట్ అయిందో లేదో చూడండి అని అంటే అది లేదంటున్నారు ఆప్షన్. 4th వస్తుంది, లిస్ట్ వచ్చినప్పుడు అక్కడ అప్డేట్ అయ్యి వస్తుంది. సరే, మీరు ఎవరిదైతే ప్రాబ్లం ఉందో నన్ను కలవండి, నేను మన ఓటర్ ఐడి వాళ్ళతో నేను మాట్లాడతాను. నేను చేయించిన 2 చేయించిన అప్డేట్ అయిపోయిందా? నాదైంది, నేను చేయించుకున్నా నాది అప్డేట్ అయిపోయిందా? షో చూపిస్తుందా? చూపిస్తుంది. సంతోషం. నాది క్లోజ్ ఉండే ఓటర్ ఐడి. లాస్ట్ టైం ఎలక్షన్లో నాది రాలేదు, నేను అప్డేట్ చేసుకొని ఇప్పుడు నాది ఓటర్ ఐడి అప్డేట్ చేయించుకొని కొత్త కార్డు తీసుకున్నాను. ఇది నాది ఓటర్ ఐడి. సో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గర రండి, వాళ్ళతో నేను మాట్లాడితే డైరెక్ట్గా ఇచ్చేటట్టు చూద్దాం. ఏమైనా డౌట్స్ ఇప్పుడు దాకా అయిందంటే? సో ఓటర్ ఐడి గురించి అందరికీ అర్థమైందా? మీరు కంటెస్ట్ చేసే ఏరియా నుంచి మీకు ఓటర్ ఐడి ఉండాలి, మీ డివిజన్ ఓటర్ ఐడి మీకు ఉండాలి. ప్లస్ మీ ఎమ్మడి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళే అయి ఉండాలి. ఓకే. ది ప్రపోజల్ ఆఫ్ ది క్యాండిడేట్ షెల్ బి రిజిస్టర్డ్ ఇన్ ది ప్రాసెసర్ ఆఫ్ రికగ్నైజ్డ్ నేషనల్ స్టేట్ పార్టీ. The proposals of recognized parties and the candidates shall not be and other shall be. ఇప్పుడు దాకా చెప్పినట్టుగా నేషనల్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ అండ్ రిజిస్టర్డ్ పార్టీ, ఇవి 3 రకాలు. నేషనల్ పార్టీ అండ్ రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎవరైతే మోర్ దాన్ 6% ఓటింగ్ ఉంటుందో వాళ్ళందరూ నేషనల్ పార్టీ ప్లస్ రికగ్నైజ్డ్ పార్టీ. లేదా గవర్నమెంట్ ఫామ్ చేసి మోర్ దాన్ 6% ఓటింగ్ పోలింగ్ అయిన వాళ్ళు ప్రతి స్టేట్లో ఉంటారు కదా, వాళ్ళు ఆ కేటగిరీ కిందకి వస్తారు. నేషనల్ పార్టీ ప్లస్ రికగ్నైజ్డ్ పార్టీ. మనము రిజిస్టర్డ్ పార్టీ, ఆల్ ఇండియా రిజిస్టర్డ్ పార్టీ మనం. సో మనము ఒక 6% ఓటింగ్ నమోదు చేసుకుంటే ఈసారి మనం కూడా రిజిస్టర్డ్ పార్టీలోకి వచ్చేస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ 10 మెంబర్స్ కావాలి ప్రపోజర్స్. ఇప్పుడు దాకా 4 అన్నాం కదా, ఇప్పుడు లోపలికి 4 ఎలా చేస్తారు కదా, మీరు 10 అంటున్నారు అనుకోవచ్చు మీరు. నేషనల్ పార్టీకి అయితే రికగ్నైజ్ పార్టీకి అయితే ఒకరు సరిపోతారు ప్రపోజల్. సో మనది 10 మెంబర్స్ ప్రపోజల్స్ కావాలి. ఈ 10 మెంబర్స్లో 4 మెంబర్స్ని లోపలికి అలౌ చేస్తారు, ఇంక్లూడింగ్ యూ 5 మెంబర్స్. మిగతా వాళ్ళది ఎట్లా అని అడుగుతారు. సో మిగతా వాళ్ళది ఏంటి అంటే ఒక ఏదైతే ప్రపోజల్స్ పేపర్ ఉంటుందో ఆ ప్రపోజల్స్ పేపర్ పైన వాళ్ళది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటుంది, ఎంటర్ చేయాల్సింది, ఎపిక్ నంబర్, ఓటర్ ఐడి నంబర్ అనేది ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి నీతో పాటు 4 తీసుకోవాలి. సో 10 మంది డీటెయిల్స్ ఇవ్వాలి, నీతో పాటు 4 లోపలికి వస్తారు. మిగతా 6 ప్రపోజల్స్ వాళ్ళు బయటనే ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళ ఓటర్ ఐడి డీటెయిల్స్, ఎపిక్ నంబర్ అవి ఏమైతే ఉంటాయో అవి క్లియర్గా కరెక్ట్గా చేసుకోండి. లోపలికి పోయిన తర్వాత ఇబ్బంది కావద్దు. 10 మంది. సో నేషనల్ పార్టీ, రికగ్నైజ్ పార్టీకి ఎంతమంది? ఒకరు. రిజిస్టర్డ్ పార్టీ కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కానీ 10 మంది. ఓకే. సో ఈ 10 మందిలో 6 బయటనే ఉంటారు. వారి డీటెయిల్స్ మాత్రం రికార్డ్ చేసి ఉంటాయి. డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని వితౌట్ ఎనీ మిస్టేక్స్ ఒకసారి చూసుకొని చేసుకొని పోండి. మళ్ళీ లోపలికి ఒకసారి పోయిన తర్వాత బయటికి రావడం ఉండదు, గుర్తుపెట్టుకోండి అది కూడా. Form of oath shall be taken by the candidate at the time of filling the nomination papers with the RO. మీతో ఒక ఓత్ తీసుకుంటారు, ప్రమాణ స్వీకారం. సో అది RO ఆఫీస్ దగ్గర మీరు నామినేషన్స్ ఫైల్ చేసేటప్పుడు మీ ద్వారా చేపిస్తారు. ఓకే. If the candidate belongs to category other than SC/ST categories,
The security deposit shall be made with the RO shall be 10,000 and the SC/ST category shall be 5,000. ఇదైతే అందరికీ తెలిసిందే కదా. క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఫర్ క్యాండిడేట్స్ టు స్కేల్. ఓకే, ఇది SC/ST క్యాండిడేట్స్కి అయితే 5,000. అదర్ దెన్ SC/ST BC కావచ్చు, OBC కావచ్చు, OC కావచ్చు, వాళ్ళకి 10,000. ఓకే, అండ్ మీరు ఒకవేళ 5,000 పే చేసి వెళ్దాం అనుకునే వాళ్ళు కంపల్సరీగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాలి. ఇంకా ఏ రెసిడెన్స్ ప్రూఫ్ అవసరం లేదు, ఏ ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. మీ ఓటర్ ఐడియా మీ రెసిడెన్స్ ప్రూఫ్, దానికంటే పెద్దది ఇంకేం లేదు. ఓకే, సో SC/ST కేటగిరీ కింద వేయాలనుకుంటున్న వాళ్ళు 5,000 పెట్టుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ పెట్టుకోండి. ఒకవేళ SC/ST క్యాండిడేట్ దగ్గర సర్టిఫికేట్ లేదు, నా దగ్గర ఇంకా రాలేదు, టైం పడుతుంది అని అనుకుంటే అది లైట్ తీసుకుంటే అది అవసరమే లేదు. మనకి డైరెక్ట్ 10,000 కంటే కూడా నువ్వు ఇది చేసుకోవచ్చు. జోపై చేరలా SC/ST candidates की only 5,000. Other than SC/ST, BC కానివ్వండి, OBC కానివ్వండి, OC కానివ్వండి 10,000. ఎవరైతే కేటగిరీలో మనము నామినేషన్ చేస్తున్నామో కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే చాలు. ఇంకా నో రిక్వైర్మెంట్ ఆఫ్ రెసిడెన్షియల్ ఆర్ ఇన్కమ్. ఓకే, యువర్ ఓటర్ ఐడి ఈస్ ఈక్వల్ టు యువర్ రెసిడెన్స్ ప్రూఫ్. దాంట్లో పెద్దగా ఏం అవుతుంది క్యాష్. ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్పే లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అక్కడ ఏమి నడవవు. ఏదైనా క్యాష్ ఇవ్వాలి. వాళ్ళు 10,000 కానీ 5,000 కానీ అమౌంట్ ఏదైతే మీరు పే చేయాలనుకుంటున్నారో క్యాషే పెట్టుకోలేదు. అది బయటికి వెళ్ళి తీసుకొస్తాం అది ఉండదు. మీ అమౌంట్ ఒక్కసారి లోపలికి వచ్చినట్టు మళ్ళీ బయటికి వెళ్ళేది ఆప్షన్ లేదన్న. క్యాష్ కంపల్సరీగా మీరు క్యారీ చేయండి. ది డిపాజిట్స్ కెన్ బి మేడ్ ఐదర్ త్రూ ట్రెజరీ, షెల్ అండ్ క్యాష్. ఇది ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ పాయింట్లో వీళ్ళు ఏమని ఇచ్చిందంటే మనం ఛాలెంజ్ ద్వారా కట్టచ్చు, బ్యాంక్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. కానీ క్లియర్గా మనకి ఆఫీసర్ చెప్పింది ఏంటంటే నో ఛాలెంజ్, నథింగ్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్. సో అదే బెస్ట్. Publication of criminal of candidate shall be made 3 times in the format C1 in TV and newspaper in social areas, with first 4 days of withdrawal, 5th or 8th day of withdrawal, 9th, last 28/11, 48 hours of the time of the ending poll. అయితే ఈ నామినేషన్ చేసే ప్రక్రియలో ఇప్పుడు ఎవరైనా క్రిమినల్ రికార్డ్ ఉందనుకున్నాం, ఆ క్రిమినల్ రికార్డ్ ఉంటే కూడా వాళ్ళు చేయొచ్చు అనేది ఒక క్లాజ్ ఉంది. అంటే ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ దానికి ఒక టైం లిమిట్ ఉంది. ఆ టైం లిమిట్ తర్వాత వేసుకోవచ్చు. కానీ వేసుకునే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ నామినేషన్స్కి 3-4 రోజుల ముందు వాళ్ళది ఏదైతే ఉందో నేను నామినేషన్ వేస్తున్నా అనేసి ఒక పేపర్లో యాడ్ ఇవ్వాలి. న్యూస్ ఛానల్లో స్టోరీస్ ఇచ్చుకోవచ్చు. సో దీని ద్వారా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎలక్షన్ ఆఫీస్ వరకు వస్తుంది. ఓకే, క్లియర్? అండ్ ఇది మిగతా పాయింట్స్ అన్ని ఇది క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి లైక్ దీనికి కంటిన్యూషన్ ఏంటంటే మనము న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, గైడ్ లైన్స్. లైక్ ఏదైతే యాడ్ ఇస్తామో ఫాంట్ సైజ్ మినిమం 12 ఉండాలి. న్యూస్ పేపర్ ఇచ్చే చిన్న అక్షరాలతో కాదు, మినిమం ఫాంట్ సైజ్ 12 ఉండాలి. ఇది మనకు అవసరం లేదు. ఏంటంటే ఇది క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి, సో క్రిమినల్ కేసెస్ వాళ్ళు దాని న్యూస్ పేపర్లు ఇచ్చుకోవాలా, దానికి ఫాంట్ సైజ్ ఉందా, మన తర్వాత న్యూస్ ఛానల్లో ఇస్తే 3 days 4 days బిఫోర్ ఇవ్వాలి. అండ్ ఎవరైనా ఫ్లెక్సీస్ బ్యానర్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు పర్మిషన్స్ ఆఫ్ ఫ్లెక్సీస్ అండ్ బ్యానర్ ఫ్రమ్ సువిధా యాప్ నుంచి తీసుకోవచ్చు. సువిధా యాప్ అనేది మనము గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాని నుంచి మనము ఏదైనా పర్మిషన్స్ తీసుకోవచ్చు. మన ఫ్లెక్సీస్ బ్యానర్స్ మనం రెగ్యులర్ లోడింగ్స్ అక్కడ పెట్టుకోవాలనుకుంటే.
అండ్ ఇంకోటి పాయింట్ ఏంటంటే నో రూఫ్ టాప్ కోడింగ్ విల్ బి పర్మిటెడ్ ఆన్ ఎనీ బిల్డింగ్స్ పైన మన పొలిటికల్ మన బ్యానర్ల కింద పెట్టుకోవడానికి పర్మిషన్స్ లేదు. ఏదైనా కింద మనం పెట్టుకునేది కోడింగ్స్ పెట్టుకోరు. పైన ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి కొత్త రూల్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది ఏంటంటే బ్యానర్ పైన గాలి పడేటప్పుడు ఛాన్సెస్ ఉన్నట్టుగా అట్లా ఇట్లా పెట్టారు. జెండాలు కట్టుకోవచ్చు, జెండాలు కట్టుకోవచ్చు. కోడింగ్స్ పెద్ద పెద్ద కోడింగ్స్ అవి పెట్టారు. ఏంటంటే అన్ని అప్పట్లో జిహెచ్ఎంసీ ఇట్లాంటిది అంటే బిల్డింగ్ల పైన పెట్టారు. పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన పెట్టారు. ఇట్లా పెట్టుకోవచ్చు. అది కూడా మన సువిధ యాప్లో అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు దాకా చెప్పిన చెక్ లిస్ట్ దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనము ర్యాలీస్ తీయాలనుకుంటున్నామా? ర్యాలీస్ తీయాలనుకుంటే దానికి పర్మిషన్స్ తీసుకోండి ఆరో ఆఫీసర్ దగ్గరికి. ఏంటంటే మనం ఒక లెటర్ విత్ టైమింగ్స్ ఇవ్వండి. అంటే ఏ డేట్స్ రోజు ఏ టైమింగ్ రోజు. ఎందుకంటే మీరు ఉన్న రోజు వేరే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు, వేరే వాళ్ళు ఉన్న రోజు మీకు పర్మిషన్ ఇవ్వరు. సో ఇది ఒకటి. ఈ పాయింట్ దీంట్లో లేదు. బట్ మేము అడిగిన फोन पकड़ो ऐसा పోలీస్ స్టేషన్ పోయి అడిగాము. ना पैसा लेना वीडियो ऐसा पकड़ो गे रहा సో మనం పర్సనల్గా పోలీస్ अच्छा ఏసీపీ వాళ్ళని కలిసి కలుపుతుంది సిఐ వాళ్ళు. ఈ నామినేషన్ వేసే రోజు మనం పర్మిషన్ తీసుకోవాలి. ఏ కేసు అవసరం లేదు, నీ ఇష్టం. నువ్వు మంచి రోజు చూసుకొని కూడా ఎప్పుడైనా రేపించుకోవాలి. అది ఛాలెంజ్ ఫస్ట్ పోవాల్సింది ఏసీపీ దగ్గర కాదు, ఆరో ఆఫీసర్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఏసీపీ దగ్గర పంపిస్తారు. ఏసీపీ ఆఫీస్ దగ్గర నుంచి మీతో సో వాళ్ళు ఫస్ట్ పర్మిషన్ ఓకే చేసి ఏసీపీ ఇంకా మనకి పోలీసులో బాగా పెడతారు. అంతా చాలా 150 ఉంటుందంట చూసుకోండి. చిన్న ఆర్టీఓ ఆఫీస్ కాదు, ఎంఆర్ ఆఫీస్, ఆర్ఓ ఆఫీస్, రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయపతి ఎంఆర్ ఆఫీస్. 11 to 3 ఎగ్జిట్ ఫామ్ కోసం ఎప్పుడైనా పోవచ్చు. ఫామ్ కోసం ప్రాబ్లం లేదు. వాళ్ళే వర్కింగ్ అవర్స్లో ఎప్పుడైనా నీకు ఇస్తారు ఫామ్ కోసం. ఫామ్ కోసం ఇంకోటి ఏంటంటే మనం ఇది అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్ బయటనే ఒకరిని టీమ్స్ని అలొకేట్ చేసారు. ఎవరైనా అభ్యర్థులు వచ్చి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడానికి ఒక టీం కూర్చొని ఉంటుంది. ఎన్ని టైం మీకు రేపు అవసరం లేదు, మనకి రేపు అడ్వకేట్ వస్తుంది ఇక్కడనే, అంత ఇక్కడనే అయిపోతుంది. బట్ ఇన్ కేసు ఎవరైనా మనకి దూరం ఉందో ఇక్కడ దాకా రాగలేదు అనుకుంటే వాళ్ళకి కూడా పాస్ చేయండి. మీ సర్కిల్లో ఏంటంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పండి. మనము అక్కడ కూడా చెక్ చేసుకునే ఫెసిలిటీ వాళ్ళకి ఉంటుంది. సో ఇప్పటిదాకా అయినా మొత్తం చెక్ లిస్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమైందా? అంతా క్లియర్ కదా? ఇవి తప్ప ఇంకేం లేదు. సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే జెరాక్స్ ఇచ్చి ఇస్తాడా